ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా వీక్షణ వీక్షణ పొరపడితివి మానవా, నా పేరు ఇంద్రజ, నేను ఇంద్రలోకాన్ని నుంచి వచ్చి తిని. ఇంద్రలోకాన్ని నుంచి వచ్చి ఏ పాట పాడబోతున్నారు తమరు? అందాలలో అహో మహోదయం, చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు. రచన వేటూరి సుందర్ రామూర్తి గారు. సంగీతం ఇళయరాజా గారు. అతిలోక సుందరి శ్రీదేవి కరెక్టా? ఆ చిత్రంలో ఇక్కడ అతిలోక సుందరి మా వీక్షణ. అవును మానవా. ఆ పిలుపు మానవా? మానలేను. ఆల్ ది బెస్ట్, సూపర్ గా పాడు. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేలా చుంబించే లాలిలో తారల్లారారి విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. లత లత సరాగమాడి సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడి వరించలి సరాలతో. మిల మిల హిమాలి చల చల ముత్యాలుగా తల తల గలనా తటిల్లత హారాలుగా. చేతులు తాకిన కుండలకి చలనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేలా చుంబించే లాలిలో తారల్లారారి విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. సరస్సులో సరత్తు కోసం తపస్సులే ఫలించగా, సువర్ణిక సుగంధమేదో
మనసుని హరించగా మరాలిన ఇలాగే మరి మరి నటించనా విహారినే ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి చాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన మనకే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగం అందాలలో అహో మహోదయం నా చూపుకి శుభోదయం. ఇంద్రజ, చెప్పు మానవా. బాగా పాడితీరా? బాగా పాడి తిని. పాడితీవా? న్యాయ నిర్ణేతలు ఏమంటారో ఒకసారి కనుక్కుందాం. ఇంద్రజ, చెప్పు మానవి గారు. అసలు ఫస్ట్ నిజంగా దేవలోకంలో తిరిగే ఒక బుజ్జి దేవకన్యలానే ఉన్నావు. మానవ లోకానికి పైనుంచి ఊడిపడ్డట్టు నిజంగానే అలాగే ఉన్నావు తల్లి. చాలా చాలా అందంగా ఉన్నావు, దేవకన్యలా ఉన్నావు. ధన్యవాదాలు మానవి. పాట విషయానికి వస్తే నాన్న, ఎవ్రీ సెకండ్ లెటర్ షార్ప్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ లేదు శృతిలో. సో అదొకటి జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ బిగినింగ్ ఆలాప్ ఉంది కదా, దట్ హమ్మింగ్ ఇంకా మృదువుగా రావాలి, ఇంకా సాఫ్ట్ గా పాడాలి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సింగింగ్ లో టెక్నికాలిటీస్ ఏంటి అని జానకమ్మ బాలు గారు మనకి ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు. ఇది దీనిలో వాళ్ళు ఎలా మాడ్యులేట్ చేశారో, ఎక్కడెక్కడ పదాలు ఆ అక్షరాల్ని ఎలా పలికారో, ప్రతి అక్షరం మనకి టెక్స్ట్ బుక్ లాంటిది. చాలా బాగా ప్రయత్నం చేసావు నువ్వు, ఇంకా మంచి ప్రయత్నం చేయగలవు, ఆ టాలెంట్ నీకుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మానవి. వీక్షణ, చెప్పండి మాన్న. ఈ పాట వాట్ ఆ బ్యూటిఫుల్ సాంగ్. నాకు ఇంకా గుర్తుంది, మైసూర్లో క్లోజ్ టు అవర్ హౌస్ విద్యారణ్య అని ఒక థియేటర్, ఈ సినిమా అక్కడ వచ్చింది. ఆ టైంలో we actually thought there is a fantasy world like that. అంటే ఈ పాట స్పెషల్లీ చూస్తూ ఉంటే ఇట్స్ లైక్ ఒక ఫ్యాంటసీ. శ్రీదేవి గారు, చిరంజీవి గారు ఏదో ఒక వేరే ఒక లోకం ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటారేమో, చిరంజీవి గారు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళారేమో, శ్రీదేవి గారు అక్కడికి వెళ్ళారేమో అన్నట్టు దే క్రియేటెడ్ ఇట్స్ ఆ ఫ్యాంటసీ సో రియల్. థ్యాంక్స్ టు రాజా గారు, ఎస్పీబీ గారు, జానకమ్మ, విత్ దేర్ వాయిస్, విత్ దేర్ మ్యూజిక్ అలా ఒక ఫీల్ క్రియేట్ చేశారు. యాక్చువల్లీ నువ్వు పాట స్టార్ట్ చేస్తే నాకు ముఖ్యమైన వ్యక్తి రాఘవేంద్రరావు గారు. విజువలైజేషన్, సెట్స్, ఆర్ట్ డైరెక్టర్, అసలు ఆ కాన్సెప్టే, ఆ కథ కాన్సెప్టే ఎలా సార్ ఆ టైంలో ఇట్ లుక్ సో రియల్. మేబీ విత్ గ్రాఫిక్స్ ఇట్ ఈస్ మోర్ రియల్, బట్ ఇట్ ఈస్ లిటిల్ సింథటిక్. మీరు మాట్లాడేటప్పుడు అనుకుంటున్నాను, దేర్ నీడ్స్ టు బి ఏ రీహాష్ ఆఫ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ కాలంలో వచ్చిన గ్రాఫిక్స్ తో రీషూట్, కంప్లీట్ రీషూట్, కానీ మ్యూజిక్ మటుకు ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్, ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్, దట్ మ్యూజిక్ మటుకు అలాగే ఉంచి రాఘవేంద్రరావు గారు చూస్తారేమో నాకు తెలియదు, కానీ ఇది ఒక మంచి అద్భుతమైన ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఈ కాలానికి మళ్ళీ ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి ఏవి చేంజెస్ లేకుండా, ఎందుకంటే ఆ కాలంలో ఆ చిత్రం ఇప్పటికీ చాలా ట్రెండింగ్ గా ఉన్న సినిమా. ఏది పాత పడిపోయింది అన్న ఒక కాన్సెప్టే లేదు ఆ చిత్రంలో. సో ఈ కాలానికి కూడా బాగుంటుంది. టైంలో ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, నథింగ్, నో టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో రియల్. కాబట్టి యూ యాక్చువల్లీ ఫెల్ట్ అలా ఒక లోకం ఉందేమో అన్నట్టు ఒక ఫీలింగ్. ఇంకోటి చరణ్ గారు, ఐఎమ్ షూర్ యూ ఆల్సో నోటిస్డ్, ఈ పాట ఇంట్రో మ్యూజిక్ అయ్యాక రిథమ్ వస్తుంది కదా, పర్ఫెక్ట్ బీపీఎం, అంటే బీట్స్ పర్ మినిట్ అని మన మ్యూజిక్ లాంగ్వేజ్ లో చెప్తాం. సార్ ఏ బీపీఎం సార్ ఇది? వాట్ టెంపో వాస్ దట్? 86. అంటే 86 బీట్స్ పర్ మినిట్. రాజా గారు అక్యురసీ ఇన్ క్రియేటింగ్ దట్ ఆ ఫ్యాంటసీ. ఇప్పుడు ఇదే పాట 80 అయిపోతే బాగుండదు, 90 అయిపోతే బాగుండదు. ఊరికి ఒకసారి ట్రై చేద్దాం సార్, ఈ బీపీఎం తగ్గిద్దాం, 80 లేక 75 చేసేద్దాం. ఇదే పాట ఆ టెంపో తగ్గిపోతే ద హోల్ ఫన్ ఇస్ గాన్. సో ఆ టెంపో అనేది ఎంత ఇంపార్టెంట్. యా, మొత్తంగా ఆ పాట ఫీల్ అయిపోయింది. అదే 86 కాక 95 అయిపోయింటే, ఒకవేళ ఫాస్ట్ అయిపోయింటే.
అందాలలో భూలోకమీ నవోదయం. వన్స్ అగైన్ దిస్ నో బ్యూటీ. కానీ 86, అది 85 కూడా కాదు, రాజా గారు 86 అని చేశారు. మస్ట్ బి ఫర్ సమ్ రీజన్. ఓ ఒరిజినల్ టెంపోలో ఒకసారి విందాం. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. సో రిథమ్ టెంపో అనేది అంత క్రూషియల్ డెసిషన్. సో మ్యూజిక్ లో, లైఫ్ లో రిథమ్ హ్యాస్ టు బి కరెక్ట్. సార్ ఇదేమైనా అది షూట్ చేసింది మొత్తం సాంగ్ హై స్పీడ్ లో షూట్ చేస్తుంటారు. ఆహా. ఐ థింక్ ఒక 24 ఫ్రేమ్స్ 36 ఫ్రేమ్స్ లో. దానికి ఈ టెంపోకి ఏమైనా ఒక సింక్యుబేషన్ ఉంటుందా? అంటే రాఘవేంద్రరావు గారు I don't చెప్పుంటారు ఇది హై స్పీడ్ లో తీస్తామని చెప్పి, దాని గురించి ఈయన ఈ టెంపోని ఎంపిక చేసుకొని ఉండొచ్చునేమో రాజా గారు. I don't know, but if you feel the song, the tempo is so accurate for the feel. ఆ ఫీల్ కు, ఆ టెంపో కు, అంటే చరణ్ గారు చెప్పినట్టు విత్ లెస్ టెక్నాలజీ, విత్ మోర్ క్రియేటివ్, విత్ మోర్ ప్యాషన్, విత్ మోర్ లవ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి సినిమాలు వి ఎక్స్పీరియన్స్డ్ ఇట్, వి లవ్డ్ ఇట్. సో ఈ సినిమా స్పెషల్ గా ఇట్ హ్యాస్ ఒక గ్రేట్ ఇంప్రెషన్ ఫర్ సినిమా లవర్స్. చిరంజీవి గారు, శ్రీదేవి గారు అలాంటి ఒక పాట ఎంపిక చేసుకుని చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు ఆ ఫిట్నెస్ అనేది చాలా బాగుండాలి. ఆల్ దోస్ లిటిల్ డీటెయిల్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. బట్ విత్ ప్రాక్టీస్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ వాట్ అ లవ్లీ కాస్ట్యూమ్ యు ఆర్ వేరింగ్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మానవ. వీక్షణ ప్రణామాలు మానవ. బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒకసారి ఇళయరాజా గారికి హైదరాబాద్లో అందరూ సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ రకరకాలుగా అభినందించారు, ప్రశంసించారు. రాఘవేంద్రరావు గారు వంతు వచ్చేసరికి ఆయన కొంచెం పరిమితంగా మాట్లాడతారు కాబట్టి ఆయన ఒకే మాట చెప్పారు రాజా గారి గురించి ప్రశంసిస్తూ. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి. అంత మంచి, అంత గొప్ప అభినందనకు అర్హమైన ఎన్నో పాటలు, ప్రతి పాట రాజు గారిది. నువ్వు బాగా పాడావు. నువ్వు ఎక్కడ ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చావు కదా, మధ్యలో ఎక్కడన్నా స్టాప్ ఉందా? లేదు. ఉంది. ఇంద్రలోకం టు భూలోకం వయా గంధర్వలోకం. ఎందుకంటే గంధర్వులు బాగా పాడతారు, ఇంద్రలోకంలో చాలా అందంగా ఉంటారు. గంధర్వులు బాగా పాడతారు. నువ్వు అక్కడ కాసేపు ఉండి మంచి పాటలు నేర్చుకుని ఇక్కడికి వచ్చావు. అందువల్లే అందంతో పాటు గాత్రం కూడా బాగుంది ఈ పాటలో. కొన్ని చోట్ల సవరించుకోవాల్సిన విషయం ఏంటంటే, పల్లవిలో అందాలలో అహో మహోదయం తర్వాత నీ చూపుకి శుభోదయం దగ్గర శుభను దయాన్ని రెండు విడగొట్టదు. ఒకసారి విడగొట్టావు, శుభోదయం అన్నావు. కొంచెం యాకింద యావత్తు పెడితే కొంప మునిగిపోద్ది. దేవతల పాటపై మొత్తం దానికి ఉల్టా అయిపోతుంది. జాగ్రత్తగా ఇలాంటి చోట ఇలాంటి పాట పాడినప్పుడు కొంచెం పదాల విరుపులో కానీ, ఆ పదాల ఒత్తుల్లో కానీ పలకడంలో స్పష్టత ఉండాలి. అందువల్ల ఇంకా పాట రాణించే పరిఢవిల్లే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు మానవ. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.